హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇంకా ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నేనేమన్నా కుకింగ్ చేసినా, వీడియోస్ షూట్ చేయడానికి, పర్సనల్‌గా ఏమన్నా మాట్లాడింది చేయడానికి ఇదైతే యూజ్ అయిద్దని తీసుకున్నాను. చాలా రివ్యూస్ చదివి ఇంకా రిటర్న్ లేదు ఈ ప్రొడక్ట్స్‌కి. కొంచెం కేర్‌ఫుల్‌గా చదివి ఆర్డర్ పెట్టాను. ఇంకా ఇవన్నీ లివర్స్ అవన్నీ బానే ఉన్నాయి. అంతా అసెంబుల్ చేసే వచ్చింది. ఒక ఫోన్ హోల్డర్ ఒక్కటే మనం చేసుకోవాలి. అది కూడా చాలా ఈజీగానే అయిపోయింది. ఇంకా ఏదో ఒకటి షూట్ చేద్దాం ఓపెన్ చేసిన రోజని ఒక 10 మినిట్స్‌లో అయిపోయేదేమన్నా ఉందా అని చూసాను. ఇంట్లో మరమరాలున్నాయని దాంతోటి ఉగ్గాని చేశాను. టేస్ట్ చాలా బాగొచ్చింది. దీనికోసం అయితే నేను ఆనియన్, పచ్చిమిర్చి, ఒక టమాటో తీసుకున్నాను. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చిని చక్రాల్లాగా చేసుకున్నాను. ఇంకా దీనికోసం ఇంకొక పిండి కూడా తయారు చేసుకోవాలి. పప్పుల పొడి. ఇంక దీనికోసం అయితే మిక్సీ జార్‌లో శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇదేస్తే టేస్ట్ చాలా బావుంటది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి పప్పుల పౌడర్‌ని. నెక్స్ట్ బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు ఎంచుకోవాలి. ఇంకా ఇవైతే నేను ప్రెస్టీజ్ వాళ్ళవి 2 తీసుకున్నాను పాన్స్. నాకు ఇవి కుకింగ్‌కి యూజ్ అవుతున్నాయి. పులుసు కూరలు అలాంటివి ఎక్కువ చేస్తాము. మా ఇంట్లో ఫ్రైలు ఎక్కువ తినరు. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఏయించుకోవాలి. ఇవి నాకైతే 2000 అలా పడ్డాయి కాస్ట్. రెండొచ్చాయి. ఒకటే లిడొచ్చింది రెండిటికి కలిపి. ఇంకా దీంట్లో పసుపు కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంకా లిడ్ గూడా బాగా గాజుది వచ్చింది. స్టాండర్డ్‌గా స్టడీగా ఉన్నట్టు అనిపిచ్చింది. ఇంకా ఆయిల్ తక్కువే ఏస్తాను స్టీల్‌వైనా గానీ నేను. ఇంకా నెక్స్ట్ అయితే కడిగి 2 సార్లు కడిగి నానబెట్టుకున్నాను మరమరాల్ని. నానబెట్టి 2 చేతులతోటి ప్రెస్ చేసి వాటర్ అన్ని పోయాక ఇంక యాడ్ చేసుకోవడమే తాలింపులో. యాడ్ చేసుకొని ఇంకా గంటతోటి తిప్పుకోవడమే. ఇంకా టేస్ట్ అయితే బావుంది. నెక్స్ట్ అయితే దీనికి పప్పుల పౌడర్ యాడ్ చేయాలి. పప్పుల పౌడర్ యాడ్ చేశాను. దాంట్లో నేను కొంచెం కరివేపాకు ఎక్కువ యాడ్ చేశాను. అందుకే ఆ కలరొచ్చింది. ఇంకా సాల్ట్ అయితే కొంచెం తగ్గిందంట మా అత్త చెప్పింది. మాకైతే ఓకే. మేము సాల్ట్ అంత ఎక్కువేం తినము. ఇంకా ఇదైతే మేము ఈవినింగ్ స్నాక్‌గా అయితే చేసుకుంటాము. బ్రేక్‌ఫాస్ట్‌కైతే అసలు చెయ్యము చాలా తక్కువ. చేసేదే చాలా రేర్‌గా చేస్తాము. టేస్ట్ బావుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇలా షూట్ చేశాను ఫస్ట్ వీడియో. థాంక్ యూ.